విద్యుత్ బిల్లుల చెల్లింపులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన ఆన్లైన్ విధానాన్ని ఉపసంహరించుకొని పాత పద్ధతిలోనే బిల్లుల సేకరణను కొనసాగించాలని సిపిఐ పట్టణ సమితి డిమాండ్ చేసింది. ఈ మేరకు శనివారం సిపిఐ పట్టణ కార్యదర్శి ప్రసాద్, సహాయ కార్యదర్శి లక్ష్మీదేవిల ఆధ్వర్యంలో నాయకులు విద్యుత్ శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ శ్రీనివాసుల రెడ్డికి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా సిపిఐ నాయకులు మాట్లాడుతూ నంద్యాల పట్టణంలో అట్టడుగు వర్గాలు, పేద సామాజిక వర్గాలకు చెందిన ప్రజలు అత్యధికంగా ఉన్నారని తెలిపారు. వారిలో చాలా మంది వద్ద స్మార్ట్ ఫోన్లు లేవని, అలాంటి పరిస్థితిలో ఆన్లైన్ ద్వారా బిల్లులు ఏ విధంగా చెల్లిస్తారని ప్రశ్నించారు. ఈ విధానం వల్ల విద్యుత్ శాఖకు వచ్చే ఆదాయం కూడా గణనీయంగా తగ్గే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. అలాగే విద్యుత్ వినియోగదారులు కౌంటర్ల వద్దకు వెళ్లి బిల్లులు చెల్లించలేక తీవ్ర అవస్థలు పడుతున్నారని, దీంతో మళ్ళీ విద్యుత్ సిబ్బందే వినియోగదారుల ఇళ్లకు తిరగాల్సిన పరిస్థితి వస్తుందన్నారు. కాబట్టి ప్రజల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని కౌంటర్లలోనే బిల్లులు చెల్లించేలా తగిన చర్యలు తీసుకోవాలని విద్యుత్ శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ని కోరారు. ప్రభుత్వం కూడా ఈ నిర్ణయంపై వెంటనే పునరాలోచించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఏఐటియుసి అధ్యక్ష కార్యదర్శులు శ్రీనివాసులు, ధనుంజయ్, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ హరినాథ్, మహిళా సమైక్య పట్టణ కార్యదర్శి సుశీలమ్మ, నాయకులు సరోజమ్మ, లక్ష్మీదేవి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా విద్యుత్ బిల్లులను విఆర్ఓ ఆఫీసులో కట్టించుకునేది పోనిచ్చి ఈరోజు ఆన్లైన్లో కట్టాలా, డిజిటల్ విధానం కట్టాలా అని చెప్పేసి ఈరోజు డిఈ గారు చెప్తున్నారు. కానీ వారు ఎంత చెప్పినన్ని ప్రభుత్వానికి సపోర్ట్గా మాట్లాడతారు కానీ తప్ప ప్రజానికానికి అనుకూలంగా ఉన్నారు. ఈరోజు ప్రజానికము నంద్యాలలో కొల్లలుగా చాలా చోట స్లమ్ ఏరియాలు ఉన్నాయి. వారు కట్టడానికి చాలా ఇబ్బంది పడతారు. కట్టకపోతే ఒక నెల కట్టకపోతే 2 నెలల 2-3 రోజులు అయ్యేదంగానే వచ్చి వెంటనే ఆన్లైన్ కట్ చేయడము, ఇంటికి కరెంటు కట్ చేసి పోతారు. అది మళ్ళా కరెంటు వాళ్ళు బిగించుకోవాలంటే ఎంత ఇబ్బంది పడతారు. ఇక్కడికి వచ్చి కంప్లైంట్ ఇచ్చి బిల్లు కట్టినాక వారిని అడిగితే వారు ఏదో లేనిపోని కాకమ్మ కబుర్లు చెప్పి కాలయాపన చేస్తారే తప్ప ప్రజానికానికి చేదోడుగా వాదోడుగా ఉండే విధంగా లేదు. కాబట్టి ఈరోజు డిజిటల్ విధానాన్ని రద్దు చేయాలా, ఆఫ్లైన్ విధానాన్ని అమలు చేయాలని చెప్పేసి ఏఐటీసీగా సిపిఐగా ప్రజానికానికి హెచ్చరిస్తాం. రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ శాఖలో కొత్తగా తీసుకొచ్చినటువంటి ఆన్లైన్ విధానాన్ని వ్యతిరేకిస్తూ ఆఫ్లైన్లోనే కరెంటు బిల్లులు కట్టించుకోవాలని సిపిఐ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నంద్యాల పట్టణంలోని డిఈ శ్రీనివాసరెడ్డి గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. అయితే రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడం వల్ల సాధ్యాసాధ్యాలు ఆలోచించకుండా తీసుకోవడాన్ని వ్యతిరేకిస్తూ ఉన్నాం. ఎందుకంటే అందరి దగ్గర స్మార్ట్ ఫోన్లు ఉండవు. ఒకవేళ స్మార్ట్ ఫోన్లు ఉన్నా కూడా ఆపరేట్ చేసేటువంటి తెలియనటువంటి పరిస్థితుల్లో కొంతమంది ఉంటారు. చదువుకున్న వాళ్ళు మాత్రమే ఈ ఆన్లైన్ విధానానికి అలవాటు పడి బిల్లులు కట్టేటువంటి పరిస్థితి. ఈ విధంగా ఆఫ్లైన్లో ఎత్తివేసి ఆన్లైన్లో కరెంటు బిల్లులను కట్టించుకున్నటువంటి చర్య వల్ల పూర్తిగా ముసలోళ్ళు, ముతుకోళ్ళు, అదేవిధంగా ఆన్లైన్ విధానం తెలియనిటువంటి ప్రజానికం చాలా ఇబ్బందులు పడేటువంటి పరిస్థితి ఏర్పడుతుందని చెప్పి ఈరోజు తెలియజేస్తూ ఉన్నాం. అంతేకాకుండా రాష్ట్ర ప్రభుత్వం ఈ విధంగా ఆఫ్లైన్ విధానాన్ని ఎత్తివేయడం ద్వారా ఆన్లైన్లో కరెంటు విద్యుత్ ఛార్జీలు కట్టించుకునేటువంటి పద్ధతి ఏర్పాటు చేయడం ద్వారా చాలామంది రాష్ట్ర వ్యాప్తంగా ఆఫ్లైన్లో కరెంటు బిల్లులు కట్టించుకునేటువంటి కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్, అదేవిధంగా ప్రభుత్వ ఉద్యోగులుగా ఉన్నటువంటి వారందరూ కూడా ఉద్యోగం కోల్పోయి ఉపాధి కోల్పోయే పరిస్థితి ఏర్పడుతుంది. ఈరోజు భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ పట్టణ సమితి ఆధ్వర్యంలో విద్యుత్ అధికారులు కౌంటర్లో బిల్లులు కట్టించుకోము, ఆన్లైన్ కట్టకమని చెప్తే దానికి ప్రజానీకం అనేక ఇబ్బంది పడతారని చెప్పి ఈరోజు విద్యుత్ అధికారి డిఈ గారిని కలవడం జరిగింది. ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వము పేద ప్రజలను దృష్టిలో పెట్టుకోకుండా మొత్తం కూడా ఆన్లైన్ కొట్టాలని చెప్పి
ఒక హుకుం జారీ చేయడం ఇది సరైనది కాదు. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా అనేక మంది పేద సాదా అట్టడుగు వర్గాల వారు మరి ఒక పూట తిని ఒక పూట తినకుండా అనేక దుర్భమైన జీవితాలు గడుపుతున్నారు. అటువంటి వారికి మరి స్మార్ట్ ఫోన్లు ఏ రకంగా వస్తాయి, వారు ఏ రకంగా ఆన్లైన్ చేస్తారని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాము.